వాట్ హ్యాపెండ్? సడన్ గా స్పృహ తప్పి పడిపోయాడు. శంకర్ మాకు ఒక్కడే మనవడు, వాడికి ఏమైనా అయిందంటే మేము తట్టుకోలేం. ఏం కాదు, మీరు దిగులు పడకండి, ఐసీయూలో బెడ్ అరేంజ్ చేసి వస్తాం. త్వరగా రండి డాక్టర్. నన్ను పోలీసులు పట్టించి ఇప్పుడు నీవుని చోటుగా వచ్చావా? ఏంట్రా చూస్తున్నావు? నిన్ను సంబంధం వదిలిపెట్టను. రే మిడుగుడా, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు శవంలో వెళ్తావురా, నిన్ను సంబంధం వదిలిపెట్టను. ఏంటి గొడవ? ఎందుకు అరుస్తున్నాడు ఆయన? ఎవడో పిచ్చోళ్ళ ఉన్నాడు. లాయర్ గారు, మిమ్మల్ని కారుతో అసలు ఎవరు గుద్దారు? మీరు మాట్లాడలేరు కదా. ప్రతిసారి ఆ దొంగ మీద ఎలాగో తప్పించుకుంటూనే ఉన్నాడు. వెర్ ఇస్ ద డాక్టర్స్ రూమ్? దిస్ వే. యా, దిస్ వే. రాజేషా, రాజేష్ నువ్వు క్లోజ్ రా. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాను ఛాలెంజ్ చేసావు కదా, ఇప్పుడు నువ్వే అనాథ సేవ అయ్యావు. కళ్ళు కనపడిన వాళ్ళు మోసం చేసావు కదా, ఇప్పుడు దేవుడు కళ్ళు తెరిచాడు, నువ్వు కళ్ళు మూసావు. నువ్వు ఇంకా చావలేదా? నీ కూతుర్ని పెళ్లి చేసుకోకుండా నేను చచ్చినా చావను. కొడుకునే ఛాలెంజ్ చేస్తున్నావా? ఈ కాసేపట్లో నీ డ్రామాకి జనగణమని పాడేస్తాను రా, వదిలిపెట్టను. కంప్లైంట్ ద్వారా సంభలియా హై. అర్జెంట్ కాలు, సర్దార్జీ అర్జెంట్ కాలు, అర్జెంట్ కాలు అయ్యా, అర్జెంట్ కాలు చెప్తే सुन लो, देखो जरूरी करो. अरे देखो, मुझे छीन रहा है, आप देख रहा है. హలో వేణుగోపాల్ గారు, నేను గణేష్ మాట్లాడుతున్నాను. ఆ ఫ్రాడ్ గణేష్ కాదు, నేను గణేష్ నే. ఆ ఫ్రాడ్ రాజేష్ సర్దార్జీ వాడు ఇక్కడే ఉన్నాడు. అవును లాయర్ గారు, నేను హాస్పిటల్ లో ఉన్నా. ఇవ్వయ్యా. I will kill you. ఏంటి గిలుతావా? నన్ను గిలుతావా? నీ వల్ల కాదు, ఏమనుకుంటున్నావు? हेलो, एक बेवकूफ दिमाग खराब कर बैठा है. हाँ, मैंने आ रहा हूँ, खाना गिना बना कर रखिए. मैं भी आकर वहाँ पे थोड़ा गर्म करके. हेलो 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 లో ఫోన్ వీడొకడు. హలో వేణుగోపాల్ గారు, ఆ వెధవ రాజేష్ ఫ్రాడ్ మనవుండని పెద్దయ్య గారి ఇంట్లో దూరాడు. మీరే వచ్చి అంత వివరంగా చెప్పాలి. నేను చెబుతామంటే పట్టించుకోవట్లేదు. అందరూ హాస్పిటల్లో ఉన్నారు, కుటుంబంతో సహా. రాజేష్ కళ్ళు తెరు. అంజలిని వచ్చాడు. వాడెక్కడ? ఎవరు? శివరాం. ఎవరికి తెలుసు? వాడు వస్తేనే ఈ హింస నుంచి నాకు విడుదల. వాడిని ఎలాగైనా తీసుకురా. నేను వాడిని ఎక్కడ వెతకను? వాడు ఆ మేడం వెనకాల. అంతా నార్మల్ గానే ఉంది. ఒకవేళ బ్రెయిన్ హ్యామరేజ్ అయి ఉండొచ్చు. చీఫ్ డాక్టర్ రాగానే సర్జరీకి ఏర్పాటు చేయాల్సింది. చీఫ్ డాక్టర్ అరైవ్. వచ్చారా? ఆపరేషన్ కి రెడీ చేయాల్సింది. ఆపరేషనా? హలో హలో, వచ్చేసారా? ఎక్కడున్నా? ఎక్స్క్యూజ్ మీ, హలో, కుడ్ యు ప్లీజ్ హెల్ప్ మీ? Hello. వేర్ ఇస్ దిస్ వార్డ్? ఓకే, యు లెఫ్ట్ రైట్ లాయర్ గారు ఎక్కడేం చేస్తున్నారండి? సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్ తర్వాత ముందు అక్కడికి రండి. రండి. హలో హలో. వీడు ఇంకా ఫోన్ పెట్టనే లేదా? ఎక్కడేం చేస్తున్నారు సార్? హలో వాడు పిలిచాడా? వాడు హలో హలో అని గంట సేపు నుంచి అరుస్తూనే ఉన్నాడు. రండి రండి. రాజేష్ ఎక్కడ ఉన్నాడు? ఇంగ్లీష్ అమ్మాయితో తెలుగులో మాట్లాడుతున్నావే. వేర్ ఇస్ రాజేష్? హౌ ఇస్ రాజేష్? అదేనండి, కాసేపటికి ముందు. లాయరు దొంగ రాస్కల్. ఓ ఇక్కడికి వచ్చారా? కొట్టానంటేనా? కొడతావా? నా దగ్గర ఫీజు తీసుకుని నాకే ద్రోహం చేస్తావా? నో 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 నో. ఏంట్రా నో నో నో? ఆడు నాకు విరుద్ధంగా సాక్ష్యం చెప్పాడు, వీడు నన్ను పట్టించాడు, నువ్వు వీడితో కలిసి తిరుగుతున్నావా? అయ్యో మీరు తప్పుగా ఫీల్ అవుతున్నారు. ఏంట్రా ఫీల్ అవ్వడం? రాయ్ నిన్ను సంబంధం వదిలిపెట్టను. అందరూ కలిసి నాకు విరుద్ధంగా గోయితవుతున్నారా? నిన్ను సంబంధం వదిలిపెట్టను, నిన్ను సంబంధం వదిలిపెట్టను. బ్రెయిన్ సర్జరీ కన్ఫర్మ్. సర్జరీకి ముందు అతను గుండు కొట్టించాలి. అదే ప్రొసీజర్. ఆ రేటా, కమ్ ఆన్ లెట్స్ మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ ఇట్. ఎస్ డాక్టర్. అయ్యో, ఇది హాస్పిటల్ లేక బార్బర్ షాపా? అన్నిటికీ రెడీగా ఉన్నారు. వచ్చొద్దు వచ్చొద్దు వచ్చొద్దు. రిపీట్ ద డోస్ ఆఫ్టర్ 3 hours. అన్న, ఓకే డాక్టర్. ఏమైంది? ఇతనికి పిచ్చి ముదిరి తలకెక్కి పిచ్చి ఎక్కువైపోయింది. అందుకని ఇంజెక్షన్ వేసాం. అందుకని ఇంకో 3 hours వరకు ఇతనితో ఎలాంటి ఇబ్బంది లేదు. గో అవే. వీళ్ళందరినీ నేను చూసుకుంటాను. కమ్ లెట్స్ గో. ఈ రోజు అతను ఏం చేస్తారో చూడండి. సారీ. కలిసి లాయర్ గారు, Now you take this. లాయర్ గారు, remote. ఏంటి Yeah. లాయర్ గారు? Open your mouth. లాయర్ గారు, No, no, no. Why are you doing like this? లాయర్ గారు, Be calm. Yeah. లాయర్ గారు, Little more. లాయర్ గారు. Don't do like this. Oh, be calm. Okay.
ఏమయ్యాడు? లాయర్ గారు, రే రాజేష్, ఇందులో సంతకం పెట్టండి. అవును, సంతకం ఎందుకు? ఒకవేళ ఆపరేషన్ చేసేటప్పుడు నీకేమైనా అయిందంటే డాక్టర్ల బాధ్యత ఏమీ లేదని చెప్పడానికి మీ తాతయ్య దగ్గర సంతకం తీసుకుంటున్నారు. ఇలాంటి ఆటలని నా దగ్గర వద్దు. బ్రెయిన్ ఆపరేషన్ నాతో చెప్పి నా ప్రాణం తీస్తారంటే నేను ఒప్పుకోను. ఏమంటున్నావు? నేను శంకర్ని కాదని చెప్పేస్తాను. తొందరపడకు. అవసరమైతే ముష్టెత్తునైనా బతుకుతాను కానీ ఇక్కడ చచ్చినా ఉండను. నీకేమైనా పిచ్చి పట్టిందా? కాసేపు అనంటే పిచ్చి పడుతుంది. డాక్టర్, ఆపరేషన్ థియేటర్ రెడీ. డాక్టర్. ఓకే. ఆపరేషన్ ముందు శంకర్ని ఒకసారి చూడొచ్చా? తప్పకుండా చూడొచ్చు. శంకర్, శంకర్, శంకర్. నేను శంకర్ని కాదు. నేను మీ మనవణ్ణి కాదు. ఎవరు? నేను ఎవరు? ఎవరని చెప్పండి. ఎవరని అడుగుతున్నాను కదా. నా ఫ్రెండ్ తాతయ్య. శంకర్, నాకు నయమైపోయింది తాతయ్య. ఎలా బాబు? ఇతను అమెరికాలో డాక్టరు. నాకు అక్కడ ఒకసారి అలా జరిగినప్పుడు వీడే కాపాడాడు, ఇక్కడ నన్ను కాపాడాడు. చాలా సంతోషం బాబు. మంచి టైంకి వచ్చి కాపాడావు బాబు. డాక్టర్ బాబు, నీ పేరేంటి? చంద్రశేఖర్ తాతయ్య. ఏంటి ఆయన అడిగితే నువ్వు చెప్తున్నావు? చంద్రశేఖర్ తాతయ్య. అంజలి ఇక్కడ ఉందా? ఉన్నాను తాతయ్య. ఏమ్మా, నీకు ఈ డాక్టర్ బాబు తెలుసా? తెలుసు తాతయ్య. అమెరికాలోని ఫేమస్ డాక్టర్. డాక్టర్ బాబు, తాతయ్య, మీ పని పూర్తి కాగానే మీరు ఇలాగే ఊరికి వెళ్ళకూడదు. మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కొద్ది రోజులు ఉండే వెళ్ళాలి. సమస్య తీరేంత వరకు నేను మీతోనే ఉండాలి కదా. సమస్య ఏంటి? నా సమస్య గురించి అంటున్నాడు తాతయ్య. అవునా? ఎక్కడికి వెళ్ళాడు ఈ లాయరు? లాయర్ గారు, ఇక్కడేం చేస్తున్నారు? ఏం సమస్య? నాకు లక్ష సమస్యలు ఉన్నాయా? అవన్నీ నీతో చెప్పగలరా? ఏమాడుతున్నావు? నాతో ఏం చెప్పదయ్యా? వచ్చి అయ్యగారితో నిజం చెప్పండి. నిజం చెప్పమనే మొదటి వ్యక్తి నువ్వేనయ్యా. రారా, సార్ రండి. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ ద ఆపరేషన్ థియేటర్? థ్యాంక్ యూ సార్. లాయర్ గారు, డాక్టర్ వాడిని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లే ముందు మీరు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయాలి. మీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాడు నోట్లో పుండిపడి చావాలి. అవును, డాక్టర్ అంటున్నారు. ఎక్కడ చదువుకున్నారు? వెంకటేశ్వర యూనివర్సిటీ. అది మాత్రమే కాదు, వాడిని పొరోటాలుగా గొంతు పట్టుకుని పిసికేసి ఆ రాయి మీద వేసి గట్టిగా గుద్ది 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 చావగొట్టాలి. వాడిని వదిలిపెట్టకూడదు. వాడిని వచ్చేసాడు. లాయర్ గారు, ఏమైంది? లాయర్ గారు, అయ్యో, యా, ఎస్. లాయర్ గారు, లాయర్ గారు, అయ్యో. ఏమైంది? ఎవరు బాబు? మన లాయర్ వేణుగోపాల్. ఏదో చెప్పాలని వచ్చారు, చెప్పకుండానే పడిపోయారు.